మహాభారతంలో అశ్వత్థామని, కర్ణుడిని, అర్జునుడిని మహారథులని పిలిచేవారు. యుద్ధంలో పోరాడే యోధులు 5 రకాలుగా ఉంటారు. ఒకేసారి 5,000 మందితో యుద్ధం చేసేవారిని రథి అని అంటారు. శకుని, ధర్మరాజు, నకుల సహదేవులు ఈ కోవలోకి వస్తారు. ఒకేసారి 60,000 మందితో యుద్ధం చేయగల యోధుల్ని అతిరథులని అంటారు. భీముడు, శల్యుడు, జాంబవంతుడు అతిరథుల కోవలోకి వస్తారు. ఒకేసారి 7,20,000 మందితో యుద్ధం చేసే యోధుణ్ణి మహారథి అని అంటారు. కర్ణుడు, అర్జునుడు, బలరాముడు, అశ్వత్థామ, రావణుడు, కుంభకర్ణుడు ఈ కోవలోకే వస్తారు. రాముడు, శ్రీకృష్ణుడు, పరశురాముడు, హనుమంతుడు, వీరభద్రుడు, భైరవుడు, ఇంద్రజిత్ ఒకేసారి 86,40,000 మందితో యుద్ధం చేయగలరు. అందుకే వారిని అతి మహారథులని అంటారు. శివుడు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, పరాశక్తి, కార్తికేయుడు, వినాయకుడు, అయ్యప్ప స్వామి ఒకేసారి 2,73,60,000 మందితో యుద్ధం చేయగలరు. అందుకే వారిని మహామహారథులని అంటారు.